ఆంధ్ర కళల రాజధాని అమరావతిని డిక్లేర్ చేసిన సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో అంగరంగ వైభవంగా క్రాకర్స్ కాల్స్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారు పాల్గొన్నారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రీజనల్ గారు అయినటువంటి హానరబుల్ బిడ్డిక అడ్డయ్య గారు, అదేవిధంగా చీఫ్ ఆడిటర్ గారు అయినటువంటి సుబ్బారావు గారు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చూస్తున్నారు. చూడండి, ఈ యొక్క దృశ్యాలను చూడండి. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో గౌరవనీయులు పెద్దలు మన వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి ప్రొఫెసర్ కేఆర్ రజనీ గారు మేడం గారు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆంధ్ర కళల రాజధాని అమరావతి డిక్లేర్ చేస్తున్నటువంటి సందర్భంగా ఏ విధంగా ఆనందాల హరివిలతో జరుగుతుందో చూడండి. ఈ యొక్క కార్యక్రమంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు అయినటువంటి ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య గారు, అదేవిధంగా మిగతా కాలేజ్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ గారు, మిగతా డీన్స్, అదేవిధంగా చీఫ్ ఆడిటర్ గారు అందరూ కూడా హానరబుల్ ఫ్యాకల్టీ మెంబర్స్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టూడెంట్స్ అందరూ స్కాలర్స్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అంగరంగ వైభవంగా ఆంధ్ర కళల రాజధాని అమరావతిని డిక్లేర్ చేస్తున్న సందర్భంగా ఎలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర కళల రాజధాని అమరావతిని డిక్లేర్ చేస్తున్న సందర్భంగా చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిపాలనా భవనం డాక్టర్ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై జై అమరావతి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, అమరావతి రాజధాని వర్ధిల్లాలి, 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 అమరావతి రాజధాని వర్ధిల్లాలి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారికి మన యొక్క అమరావతిని డిక్లేర్ చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు మన భారత ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు పెద్దలు మన లోకేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై జై అమరావతి, జై జై అమరావతి. చూడండి, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవశ్రీ శ్రీమతి మన ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారు మన అమరావతి ఆంధ్ర కళల రాజధాని అమరావతి డిక్లేర్ చేసే సందర్భంగా కొవ్వొత్తులతో తమ యొక్క అభిమానాన్ని అందరికీ తెలియజేయాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్, అదేవిధంగా వివిధ కాలేజీలకు చెందినటువంటి ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మేడం గారు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆంధ్ర కళల అమరావతి వర్ధిల్లాలి. మన వైస్ ఛాన్సలర్ మేడం గారు ఫస్ట్ కొవ్వొత్తిని వెలిగిస్తున్నారు. అందరూ కూడా బిగ్ క్లాప్స్. అదేవిధంగా తర్వాత కొవ్వొత్తిని మన ప్రీతమ రిజిస్టర్ గారు అయినటువంటి బిడ్డిక అడ్డయ్య గారు వెలిగిస్తున్నారు. అందరూ కూడా క్లాప్స్తో అభినందించాల. మన కళల రాజధాని ఆంధ్రుల అభిమాన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని వర్ధిల్లాలి. స్టూడెంట్స్ అందరూ కూడా తమ యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు.
మన రిజిస్టర్ గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు చూడండి. మన అడ్డీ సారు చూడండి, స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన మన చంద్రబాబు నాయుడు గారికి జై, అమరావతి రాజధానిగా ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారికి జై, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసిన నరేంద్ర మోడీ గారికి జై, పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి జై అమరావతి, జై జై అమరావతి, జై జై అమరావతి. సంతోషాలు ప్రకటిస్తున్న అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ శ్రీమతి ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రుల కళల రాజధాని అమరావతి ఏ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో స్టూడెంట్స్, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ మరియు ఫ్యాకల్టీ మెంబర్స్, నాన్ టీచింగ్, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి గౌరవ శ్రీమతి ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారి ఆధ్వర్యంలో అమరావతి, జై అమరావతి అనేసి మన కొవ్వొత్తులతో వెలిగించారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్టర్ గారు అయినటువంటి బిడ్డిక అడ్డయ్య సార్ గారు పాల్గొన్నారు. అదేవిధంగా వివిధ డీన్స్, అదేవిధంగా కాలేజీ ప్రిన్సిపాల్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ యొక్క అభిమానాన్ని తెలియజేసుకుంటున్నారు. జై అమరావతి. ఈ యొక్క అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి గౌరవ భారత ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం వర్ధిల్లాలి. బయట తీసుకో మేడం. మన యొక్క ఆంధ్రుల కళల రాజధాని అమరావతిని డిక్లేర్ చేసినటువంటి సందర్భంగా భారత పార్లమెంట్కి మన యొక్క ఆంధ్రుల ప్రజల తరపున ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఈ యొక్క కార్యక్రమంలో మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడం గారు అయినటువంటి ప్రొఫెసర్ కేఆర్ రజనీ మేడం గారు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆవిడే ఏర్పాటు చేయించి మన రాజధానిని మనమే ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆవిడ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆవిడ మాటల్లో విందాం. కళ ఈరోజు మనకు నెరవేరింది. అమరావతిని శాశ్వతంగా రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం ఈరోజు జరిగింది. ఈ శుభ సందర్భంగా ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుండి ప్రతి ఒక్కరి నుండి మన ఆంధ్రులందరికీ కూడాను నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి విశేష కృషి చేసిన మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, ఇంకా తదితర వారి వర్గం అందరికీ, టీం అంతటికి మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. దీని అంతటికీ అసలు మూల కారణమైన మన ప్రధానమంత్రి గారికి మా శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహా ఫ్యాకల్టీ అండ్ అందరం కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. గాడ్ బ్లెస్. మేడం గారు తన యొక్క మాటల్లో తెలియజేశారు, చాలా గొప్పగా తెలియజేశారు. ఆవిడికి మన అందరి తరపున కూడా ఉన్న ధన్యవాదాలు గట్టిగా తెలియజేసుకుందాం. జై అమరావతి, జై అమరావతి. మేడం గారు ఇలాగ పెట్టండి, ఇది ఒక ఫోటో మేడం.